టౌన్9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పొదలకూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కాకానిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు. కోవూరు మండలం లేకుంటపాడు గ్రామం రైతన్న మీకోసం కార్యక్రమం. ప్రజల సమస్యల పరిష్కారానికి కావలి ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం. కలువాయిలోని ఆర్య దయానంద వృద్ధుల ఆశ్రమంలో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్లో కావలి రూరల్ మండలం ఆముదాల దిన్నె గ్రామంలో సోమవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో నయి చేతన 4.0 మరియు జెండర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. తమ నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్ల కాకాని వాడిన భాషను నిరసిస్తూ పొదలకూరులో టీడీపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆయన వాడినటువంటి భాష సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పొదలకూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా నడుపుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది మింగుడుబడని ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అతని అధికారంలో ఉన్నన్ని రోజులు వేధింపులు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలతో నింపి ఈ నియోజకవర్గంలో 16 నెలల నుంచి సస్యశ్యామలమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి చంద్రమోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా తప్పుదారి పట్టించాలని, ఆయన నిందించాలనే ఒక ఉద్దేశంతో గత కొద్ది రోజులుగా అతను మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని, సామాన్య ప్రజానికాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. పొదలకూరుకు వస్తాడు, మేము వస్తే మీరు ఊళ్ళలో ఉన్నారు, ఇళ్ళలో ఉండరు అంటాడు. ఎప్పుడు వస్తావు నువ్వు అని అడుగుతుండా, ఎప్పుడు వచ్చావు 15 ఏళ్ళు, ఏం పొడిచావు, ఏం పీకావు అని అడుగుతుండా. తెలుగుదేశం పార్టీలో కళ్ళు కట్టిన గడ్డపార్లు ఉన్నాయి. నీ పిల్లి బెదిరింపులకి, నీ పిల్లి చేపనార్థాలకి ఎవడు భయపడడు. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా మమ్మల్ని ఏం పీకావు అని అడుగుతుండా. మేము నీకు ఎదురుండి పోరాడాం. నీ ప్రభుత్వంలోనే నీ రెవెన్యూ అక్రమాలపై పోరాడి అధికారులు సస్పెండ్ చేయించాం. ఏం బీకావు అని అడుగుతుండా. మాటలు మాకు వచ్చు, నువ్వు ఏమన్నావు నేను అనగలను. సిద్ధంగా ఉన్నాం. మీకు ధైర్యం ఉంటే మాట్లాడి పారిపోవటం కాదు, వచ్చి మాట్లాడండి. ఏం చేసావో చెప్పు అని అడుగుతున్నా. ఏదైనా సబ్జెక్ట్ మీద, ఏదైనా విధానాల మీద ఎంత దూరమైనా మాట్లాడడానికి మా పార్టీ, మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. నీలాగా వలగర భాష మాట్లాడటం మాకు చేతకాల. కానీ 2019 నుంచి 14 నుంచి 19, 19 నుంచి 24 దాకా, 24 నుంచి 25 దాకా కూడా ఓపిక పట్టిన మా కార్యకర్తలు, నాయకులు ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్పీ గారికి చెప్తున్నాం, డిఎస్పీ గారికి చెప్తున్నాం. ఈయన ఇదే విధంగా మాట్లాడితే ఆయన ఎక్కడ ఈ నియోజకవర్గంలో తిరిగినా మా నాయకులు కంపల్సరిగా నిరసన తెలియజేస్తారు, ప్రతిఘటిస్తారు. ఈ ప్రతిఘటన వల్ల ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఏర్పడబోతున్నాయి. కాబట్టి తక్షణం అతన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి పంపించాలనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పొదలకూరు మండలం తరఫునని తెలియజేసుకుంటూ నమస్కారాలు, ధన్యవాదాలు. చదువు, సంస్కారం, విలువలు, నీటిపారుదల గురించి కూడా నిన్న మాట్లాడాడు. చదువు దేనికని అడుగుతున్నది, సంస్కారం లేని చదువు దేనికి అంటున్నా. నీ చదువు ఈ సంస్కారాన్ని నేర్పిందా? వాడు వీడు ఒక శాసనసభ్యుని ఒరే దరే అని మాట్లాడమని నీ చదువు నీకు నేర్పిన సంస్కారం అని అడుగుతున్నా.
సంస్కారం లేని ఈయన బీటెక్ చేసిండు కాబట్టి ఆ టీచర్లు అట్టగానే తయారు చేసేది అట్ట తయారు చేసి బీటెక్ కాబట్టి ఎవరినైనా ఎట్టయినా మాట్లాడవచ్చు అని చెప్పి చదువు చెప్పినట్టు ఉండరు గౌతమ్ రెడ్డి గారికి. అది ఒకసారి మళ్ళా ఐవర్ల కాడికి ఇంకెవరన్నా పెద్ద గురువులు ఉంటే వాళ్ళ కాడికి పోయి తెలుసుకొని ఎట్ట మాట్లాడాలనేది నేర్చుకొని వచ్చి మాట్లాడితే మర్యాదగా ఉంటుంది, బాగుంటుంది. కోవూరు మండలం లేకుంటపాడు గ్రామం రైతన్న మీకోసం కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జొన్నలవాడ చైర్మన్ తిరుమల అశోక్ రెడ్డి గారు, కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంత మల్లారెడ్డి, ఎద్దులపూడి నాగరాజు, ఎంపీడీఓ తాటిపర్తి విజయ్ కుమార్ రెడ్డి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమంలో రైతులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులపై కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ప్రతి విషయంలో అండగా నిలబడతాను అని కొనియాడారు. రైతు భరోసా కరపత్రాలు అందజేశారు. రైతులకి ఏ టైంలో ఏది ఇవ్వాలో, మనం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా ఏ టైంలో ఎవరికి ఏది ఇవ్వాలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత ఆ అనుభవంతో ఈ టైంలో రైతులకి ఇది అవసరం, ఈ టైంలో పిల్లలకి ఇది అవసరం అనే విధంగా ఆలోచించి ఆయన ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశాలు ఆదేశించి వాళ్ళకి రావాల్సినవి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీకు ఈ ఎంఎస్ఎంఈల వల్ల కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే పాడి రైతులకు కూడా ప్రభుత్వం ఎంతో అండగా ఉంది. దేశంలోనే మొదటి 3 స్థానాల్లో మనకి నిలవడానికి పాలు, మాంస ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. గుడ్లు ఉత్పత్తిలో కూడా దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన పౌల్ట్రీ పాలసీని 2025-2030 వరకు తీసుకొస్తున్నాం. పాడి పరిశ్రమ ఇతోధిక ప్రోత్సాహానికి గ్రామీణ ప్రాంతాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లాలని నిర్ణయించారు. పట్టణంలోని 10వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అధికారులు, స్థానిక నేతలతో కలిసి ప్రతి ఇంటికి వెళుతామని ఆయన తెలిపారు. తామే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తీర్చడమే లక్ష్యమని చెప్పారు. అక్కడికక్కడే పలు సమస్యలని పరిష్కరిస్తున్నామని వివరించారు. ఈ రోజున కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో 10వ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమం కింద తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల ముంగిటికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో సమస్య మీది, పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున 10వ వార్డులో సంచరించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. డ్రైనేజీల్లో కొన్ని ఎప్పుడో పూర్వకాలంలో నిర్మించినటువంటి డ్రైనేజీల వల్ల వాటర్ వెళ్ళటంలో కొంచెం నీళ్లు స్టాగ్నేట్ అవుతూ ఎప్పుడో దాదాపు 30 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు ఈరోజు పగిలిపోతున్నటువంటి కారణాల వాటర్ యూసేజ్ ఎక్కువైతే పాత పైపులన్నీ కూడా చిన్నవి అయిపోయినందువల్ల ఎప్పటికప్పుడు పగిలిపోవడం, వాటిని మరమ్మతులు చేయడంలో ప్రజలకు అసౌకర్యంగా ఉంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ కోసం అదనంగా ఈరోజు 43 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేపించాం. అతి తొందరలో టెండర్లు పిలవబోతున్నారు. పిలిచి రాబోయేటువంటి 1 సంవత్సర కాలంలోనే కావల్లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా కూడా చేసేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దానికి కాను ఈరోజు ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి కృష్ణారెడ్డి గారి నాయకత్వం. ఈరోజు కావలి పట్టణంలో అన్నిటికంటే కూడా ఇబ్బందికరమైనటువంటిది అస్తవ్యస్తంగా లేఅవుట్లు వేసిన కారణాల, రోడ్లు సరైనటువంటి విధానంలో చూపిన కారణాల ఈ రోజున కావలిలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి స్ట్రోమ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఇబ్బంది రాకుండా ప్రజలకి చేయాలంటే ఒకటి తలంపుతో చేసినటువంటి ముందు చూపు చర్య వల్ల ఈ రోజున నిన్నటి రోజున 23.6
సెంటీమీటర్ల వర్షం కావలి పట్టణంలో పడ్డా ఎక్కడ కూడా ప్రజలకు ఏ ఒక్కరికి కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎక్కడ కూడా నీళ్లు నిలబడ్డాయనేది పరిస్థితి లేకుండా ఈ రోజు కావలి పట్టణానికి అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పల నియోజకవర్గంలో ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేసే కార్యకర్తలకు కొదవలేని మా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండి నిరంతరం ఈ అవసరాలు తీరుస్తారనే విషయాన్ని కూడా ప్రజానీకానికి తెలియజేస్తూ సమస్యలని ఎప్పటికప్పుడు వెలుగెత్తి చాటుతూ ఎప్పటికప్పుడు సమస్యలు మా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కోరుకుంటూ ఈరోజు కావలి పట్టణంలో ప్రజా వార్డుని సందర్శించడం జరిగింది. ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా వితిన్ ద 2 months లో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 5 వార్డులు నేను ఇప్పటికే సందర్శించి అక్కడ ప్రజలకు చెప్పినట్టుగానే ఈ రోజు పరిష్కారం చేశాము. అందుకే ప్రజలు ఆశీస్సులు ఉన్నంత కాలం కావలకు చేసే భాగ్యాన్ని నాకు దక్కుతుందని ఆశిస్తూ తెరవ తీసుకుంటున్నా. ధన్యవాదాలు. కలువాయిలోని ఆర్య దయానంద వృద్ధుల ఆశ్రమంలో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్లో భాగంగా కలువాయి ప్రభుత్వ వైద్యాధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నేడు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అని, ఈ కార్యక్రమంలో 30 మంది వృద్ధులకు షుగర్, బీపీ మరియు అనేక రకాల రక్త పరీక్షలు మరియు టీబీ పరీక్షలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. వారికి అవసరమైన మందులు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ బాలకొండయ్య, ఏఎన్ఎం కొండమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ సీను, ఆశ్రమ నిర్వాహకురాలు రాజమ్మ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అంటే మన దేశం అంతా వృద్ధుల ఆశ్రమం ఎక్కడుందో వాళ్ళకందరికీ ఈరోజు వైద్య పరీక్షలు క్యాంప్ కండక్ట్ చేయాలి అనేసి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే మనకి ఈరోజు మీకు ఫస్ట్ డాక్టర్ గారు మీకైతే హెల్త్ కంప్లైంట్స్ ఉన్నాయి అవన్నీ తీసుకుంటాం, హిస్టరీ అంతా తీసుకొని అవసరమైన రక్త పరీక్షలు అన్నీ చేసి మీకు అవసరమైన మెడిసిన్స్ అన్నీ అందజేస్తాము. అలాగే మెయిన్గా ముందుగా మీకు దానికంటే ముందుగా కొన్ని ఆరోగ్యం గురించి 4 మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా, నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భసంచి క్యాన్సర్ ఏదైనా ఉంది అంటే దాంట్లో రాసుకొని అవసరమైతే దానికి మందులు అందజేస్తాము. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఈ వయసులో ఎక్కువగా కళ్ళుతిరిగి పడిపోవడము, ముసలి వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా, అర్థమైందా? ఎప్పుడన్నా నొప్పి వచ్చినప్పుడు వేసుకోవాలి. ఇంకా ఎక్కువ వస్తున్నాయంటే ఇంకా ఖచ్చితంగా ఎముకల డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ఇంకా మధ్యలో వేళ్ళల్లో నుంచి వచ్చేటట్టు ఇట్లా కడగాలి. కడిగిన తర్వాత ఈ గోళ్ళల్లో మట్టి కూడా పోయేటట్టు ఈ గోళ్ళల్లో మట్టి కూడా కడగాలి. పొద్దున్నే మధ్యాహ్నం రాత్రి టైంకి తినేసేయాలి. నీళ్ళు బాగా తీసుకోవాలి. మసాలాలు, కారం తినడం తగ్గి 3 అని రాసింది. రాష్ట్రంలో ఓకే. వాళ్ళ దగ్గర హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళకి అవసరమైన వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన మందులు అందజేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ గురించి మొత్తం చెప్పాము. హెల్తీ డైట్ ఎలా తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, అలాగే పర్సనల్ హైజీన్, అలాగే ఓల్డ్ ఏజ్లో వచ్చే కామన్గా వచ్చే సమస్యలు, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ని రాజమ్మ గారు మాకు చాలా హెల్ప్ చేశారు అన్నీ సక్రమంగా జరిగేటట్టు. సో ఈ ప్రోగ్రామ్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. క్యాంప్లో భాగంగా మనకు రక్త పరీక్షలు, వీళ్ళకి అవసరమైనటివి షుగర్కి సంబంధించిన రక్త పరీక్షలు, బీపీకి సంబంధించినటివి, అలాగే లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్కి సంబంధించినటివి, యూరిన్ టెస్టులు, ఈ పరీక్షలన్నీ వీళ్ళకి అందజేస్తున్నాము. స్ఫోటం టెస్టులు కూడా, ఎవరికైనా టీబీ పరీక్షలు ఉంటే స్ఫోటం గురించి కూడా చేస్తున్నాము. అలాగే ఎన్సిడి సర్వేలో భాగంగా షుగర్కి, ఎవరికైనా షుగర్, బీపీ ఉన్నా కానీ, ఎవరైనా క్యాన్సర్ సంబంధించిన ఎవరైనా ఉన్నారా దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేసి వాళ్ళకి అవసరమైన రక్త పరీక్షలు అందజేస్తున్నాము.
కావలి రూరల్ మండలం ఆముదాల దిన్నె గ్రామంలో సోమవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి రైతు ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సందేశ పత్రంను అందజేశారు. ఎమ్మెల్యే రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వ్యవసాయ శాఖ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు మీకు ఎంత పడింది దీన్ని రైతాంగానికి అందరికి కూడా ధన్యవాదాలు. ఈ రోజున మన నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికే మన మంచి ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, యువ నాయకుడు అయినటువంటి లోకేష్ గారి ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా రైతాంగాన్ని ఆదుకుంటూ అన్నదాతల్ని రాజులు చేయాలి, రైతే రాజుగా ఉండాలి, రైతులు ఆనందంగా ఉంటే రాష్ట్రం ఆనందంగా ఉంటుంది. రైతాంగం కోసం నిరంతరం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ మన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్కరి అకౌంట్లో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాము. ఇచ్చిన రైతాంగం కోసం, రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ మనందరికీ చెప్పిన మీదనే 9 గంటల కరెంటు ఒకటి నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఎక్కడ రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ఇస్తానన్న మాట మీద 9 గంటలు అందరూ కూడా పొగులు పూట ఇచ్చే విధంగా ఈరోజు కరెంట్ ఇస్తూ ఈ రోజున ముఖ్యంగా 5 పథకాల మీద రైతాంగం గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. డబ్బు కంటే విలువైంది నీరు. డబ్బును ఏదో విధంగా సంపాదించుకోగలం, కానీ నీటిని మనం సంపాదించుకోలేం. వరుడు దేవుడు కరుణ కావాలా, వరుడు దేవుడిని ఆశీస్సులు కావాలా. మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు బహుశా మన కావలి నియోజకవర్గంలో ఎండాకాలంలో కూడా వర్షాలు కురిసిన సందర్భం మనం ఎప్పుడైనా చూసామో ఆలోచించండి. రాజు మంచివాడైతే దేశం బాగుంటుంది, రాజు యొక్క సంకల్పం బాగుంటే దేశం బాగుంటుంది. ఆయన మంచి మనసు మన పేద బడుగు బలహీన వర్గాల మీద చూసేటువంటి ప్రేమ వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండానే వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజున మన కావల్లో వర్షాలు కురటం కాదు, కర్నూలు, కడప, అనంతపురంలో కూడా వర్షాలు ఎప్పుడు లేని రోజుల్లో కూడా కురిస్తే ఈ రోజున సోమశిల డ్యాములో 75 టీఎంసీల నీళ్లుంటే 2వ కారు పంటకు కూడా నీళ్ళిచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది మన కావలి నియోజకవర్గానికి. ఎప్పుడు ఇంతటి జరగల. కాబట్టి డబ్బు కంటే విలువైనది నీరు. కాబట్టి ఎక్కడికక్కడ నీటి సంపదని కాపాడుకోవడం కోసం ఇంకుడు గుంటలు మొదలుకొని, చెరువుల మరమ్మతులు మొదలుకొని, డ్యాముల్లో నీళ్లు నింపుకునేదాకా గ్రౌండ్ వాటర్ 250-300 మీటర్ల నీళ్లుంటే విస్తారంగా వర్షాలు కురిసిన తర్వాత ఈ రోజు 150 మీటర్లకే లోన్ అడిగితే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు. రేటు పెరిగినప్పుడు ఒడ్లు రేటు అమ్ముకునే విధంగా అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది. కూరగాయలు కూడా ఈరోజు శీతల గూడాలు కట్టాలని ఆలోచనలో ఉన్నాం. మనం మినువులు పండించిన, పెసలు పండించిన, శనగలు పండించిన, బెల్లం, చింతపండు పండించిన వీటన్ని గోడాలు కూడా ప్రయత్నం చేస్తున్నా. అతి తొందరలో కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు కూడా కావాలని తీసుకురావాలని ఒక ఆలోచనతో ఉన్నా. ఎప్పుడు కూడా నేను ఒక రైతు బిడ్డనే. నేను కూడా కూలి పనులు కానించి, కుప్పలో కానించి, చెంగత్తలు కానించి, నాటు కానించి అన్ని వేసినటువంటి వాడిని ఒక రైతు బిడ్డగా మీకు అందరికి హామీ ఇస్తున్నా. కావలి నియోజకవర్గంలో రైతులనే అవసరాలకి ఎప్పుడు ఎమ్మెల్యే ఎప్పుడు మీకు అందరికంటే ముందుండి నీటి విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ, రేటు వచ్చేదానికి కానీ, CMR కింద రేట్లు కొనేదానికి కానీ ఎప్పుడు ఎల్లవెల్ల మీకు తోడుగా ఉంటాడని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిద్దాం. చంద్రబాబు నాయకత్వాన్ని బలపడదాం. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం ఎంతైనా ఉంది. అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని, రాక్షస ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని రక్షించుకునే దాంట్లో నిరంతరం కూడా చంద్రబాబు నాయకత్వంలో మనందరం కూడా పనిచేద్దామని, రైతాంగం ఆనందంగా మీ పంటలు పండించి మంచి రేట్లు వచ్చే విధంగా మీరు ప్రతి చేయండి అని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి ఇచ్చేస్తూ, రైతన్న నీకోసం అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని అందరినీ మీ ఇళ్ళకి పంపించాడు. అటువంటి రైతన్నకు అండగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జీవితకాలం చల్లంగా ఉండాలి. ఆయన నీడలో మన కావలి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరినీ సెలవు తీసుకుంటున్నా. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో నాయి చేతన 4.0 మరియు జెండర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు.
ముందుగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ సహకారంతో ప్రధానమంత్రి ఉషా కార్యక్రమంలో మహిళలకు ఉచిత మగ్గం వర్క్ సెంటర్ జిల్లా సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు 1155 స్వయం సహాయక సంఘాలకు 145,97 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. సోమిరెడ్డి మాట్లాడుతూ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాము. రెండోది జెండర్ రిసోర్స్ సెంటర్, మహిళలు స్వయం సహాయ సంఘాలకి వాళ్ళకి సేవలు అందించేదానికి ఆ సెంటర్ కూడా ఓపెన్ చేశాం. ఒకటి కందుకూరులో ఉండింది, రెండోది వెంకటాచలంలో ఓపెన్ చేస్తున్నాం. కోవూరికి పొదలకూరికి కూడా ఈ సెంటర్స్ శాంక్షన్ అయినాయి. దీని ఉద్దేశం ఏంటంటే 3 రోజులు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ 2 ఉంటారు అక్కడ, 3 రోజులు ఉంటారు. దీంట్లో ఏంటంటే ఆ గృహహింస అటువంటి ఏదైనా ఉంటే పరిష్కారానికి వాళ్ళు కృషి చేస్తారు. పిల్లలపై లైంగిక వేధింపులు ఏదైనా ఉంటే వీళ్ళకి చెప్పుకుంటే మహిళలు వీళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు దాని పరిష్కారానికి కృషి చేస్తారు. బాల్య వివాహాలను అరికట్టడంలో చైతన్యవంతులు చేసుకొస్తారు. బడీడు పిల్లలు, స్కూల్కి పోవాల్సిన పిల్లలు పోకపోతే కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. స్కూల్స్, హాస్పిటల్స్, బస్ స్టాపులు, ఇతర ప్రదేశాల్లో మహిళలకి లైంగిక వేధింపులు వస్తే వాటి మీద వీళ్ళకి సమాచారం ఇచ్చుకుంటే ఈ మహిళలు వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నా చూస్తారు. ఐసిడిఎస్, పోలీస్, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటారు. లింగ వివక్షతపై చిట్ట చివరి మహిళకి చేరే వరకు అవగాహన కల్పిస్తారు. ఈ సేవలన్నీ ఈ రిసోర్సెస్ సెంటర్ ద్వారా జరుగుతాయి. చాలా చాలా సంతోషం. ఇప్పుడు మనం చూస్తున్నాము రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో మహిళల మీద అరాచకాలు, అఘాయిత్యాలు చూస్తున్నాం. అటువంటి అప్పుడు వాళ్ళని ఈ రిసోర్స్ సెంటర్ ద్వారా, జెండర్ రిసోర్స్ సెంటర్ ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి ఏదన్నా ఆ ఊర్లో, ఇంట్లో మగోళ్ళకి అక్కడ చెప్పుకోలేని పరిస్థితులు పోలీసులకి, అధికారులకి వీళ్ళతో షేర్ చేసుకోవడం, వీళ్ళు ప్రాపర్గా ఏ ఛానల్లో పోయి వీళ్ళకి న్యాయం చేయాలో వాళ్ళు ఆలోచించటం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది చాలా సంతోషం. దీన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించాం. అయితే ఇక్కడ చూస్తే నియోజకవర్గం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొదలకూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కాకానిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు. కోవూరు మండలం లేకుంటపాడు గ్రామం రైతన్న మీకోసం కార్యక్రమం. ప్రజల సమస్యల పరిష్కారానికి కావలి ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం. కలువాయిలోని ఆర్య దయానంద వృద్ధుల ఆశ్రమంలో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్లో. కావలి రూరల్ మండలం ఆముదాల దిన్నె గ్రామంలో సోమవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో నయీ చేతన 4.0 మరియు జెండర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.